ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ప్రకటన విడుదల కాగానే అక్కడ ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్లు వాటిని నింపటానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగబోతున్నాయి. కేవలం శాసనసభ్యులు మాత్రమే ఓటు వేయాలి. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో కలకలాన్ని రేపుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 70 మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు స్థానచలనం బదిలీలు, అంతర్జిల్లా బదిలీ, అంతర్జోన్ల బదిలీ, అంతర్రాష్ట్ర బదిలీల వల్ల తీవ్రమైన మనస్తాపానికి గురై ఉన్నారు. ఇక వీళ్ళతో పాటు 32 మందికి అసలు సీటే లేదు. జగన్ నమ్ముకుంటే ఆయన ఆదరిస్తాడని దీంట్లో కొంతమంది వాళ్ళు కాంగ్రెస్లో పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఒకరిద్దరైతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి జగనన్న నమ్ముకుంటే ఈరోజు ఇప్పటి వరకు 32 మందిని మీకు ఎమ్మెల్యే సీట్ లేదని చెప్పి నట్టేట ముంచాడని వాపోతున్నారు. ఇటువంటి తరుణంలో 3 రాజ్యసభ సీట్లు, ఒకటి నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 2 సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ, 3వది కనకమేడల రవీంద్ర కుమార్, ఆయన తెలుగుదేశం పార్టీ. ఈ 3 ఖాళీలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి చావు దెబ్బ కొట్టాలని, ఏ విధంగా బలం ఉన్నా కూడా వ్యూహము తప్పిదం వల్ల శాసన మండలిలో ఒక సీట్ను కోల్పోయి తెలుగుదేశం పార్టీ తరపున చేనేత సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధ గెలిచిందో అదే వ్యూహాన్ని బలం తక్కువ ఉన్న వ్యూహము ఎత్తుగడతో వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులు, చేర్పులు, బదిలీలు, స్థానచలనాలు, సీట్లు తిరస్కరణ తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున కలిసి వస్తూ ఉంది. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. తెలుగుదేశం పార్టీకి 23 ఎన్నికైనా ఒక 4 బయటికి పోయారు, 4 లోపలికి వచ్చారు. ఆ 4 పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళతో సంబంధం లేకున్నా కూడా 19 మందే ఉన్నారనుకున్నా కూడా దాంట్లో గంటా శ్రీనివాసరావుపై అనర్హత ఆయన రాజీనామా ఆమోదించిన 18 ఉన్నా కూడా ఈ రోజున రాజ్యసభ సీటు గెలవటానికి తగు వ్యూహాలను రచించింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు యొక్క 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డిని ఆయన కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అనుభవం సరిపోదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీటు గెలుచుకోవటం తథ్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తితో ఉండి ఎమ్మెల్యేలు కరాఖండిగా హైకమాండ్తో టచ్లో లేరు, మా దారి మేము చూసుకుంటామంటున్నారు. ఈ సీట్లు తిరస్కరించబడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీలో చేరటానికి, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ, ఇంకా కొంతమంది జనసేనలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇప్పుడు వాళ్లకు ఓట్లున్నాయి. ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి అవమానపరిచి మీరు పనికిరారు, మీరు ఓడిపోతారు, మీ నియోజకవర్గ ప్రజలు నేను చేసిన సర్వేల్లో మీకు అనుకూల వాతావరణం లేదని చెప్పాడో వాళ్ళ ఓట్లు ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడి యొక్క విజయానికి దోహదపడుతున్నాయి. ఎవరిని పెడతారు రాజ్యసభ సీట్ కంటే 2 పేర్లు వినపడుతున్నాయి. ఒకటి మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. సీఎం రమేష్ పొద్దుటూరుకు చెందిన వ్యక్తి, రాయలసీమ వ్యక్తి. ఆయనకి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలకు తిరస్కరణకు గురయ్యారో టికెట్లు, వాళ్ళందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాయలసీమలో ఉండే 4 జిల్లాల్లో ప్రతి ఒక్కరితో కూడా ఆయన సాన్నిహిత్యం ఉండటం. తర్వాత సీఎం రమేష్ ఆయనకి పుష్కలంగా ఆర్థిక వనరులు ఉన్నాయి, ఏమి కరువు లేదు. అంతేకాకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తున్నారో, సీఎం రమేష్ని గెలిపిస్తే సీఎం రమేష్కి చంద్రబాబు నాయుడికి ఉన్న సాన్నిహిత్యంతో వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడతాడు సీఎం రమేష్. ఎందుకంటే రాజకీయ పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, లేదు ఓటు వేసిన శాసనసభ్యుల యొక్క కుటుంబ సభ్యులకు, వాళ్ళ వారసులకు రాజకీయంగా కావలసిన వాతావరణం కల్పించడానికి సీఎం రమేష్ చంద్రబాబు నాయుడికి గత 30 సంవత్సరాలుగా సన్నిహితుడుగా ఉన్నాడు. ఆ విధంగా సీఎం రమేష్ని గెలిపించడం ద్వారా ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుందనే ఆలోచన ఉన్నారు. రెండో అభ్యర్థి వర్ల రామయ్య. ఈయన మాజీ పోలీస్ అధికారి. ఆయన తెలుగుదేశంలో చేరటం కోసం తన అధికారి పదవిని కూడా రాజీనామా చేసి ఆయన భవిష్యత్తుని, ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి తెలుగుదేశం పార్టీలో గత 3 దశాబ్దాలుగా సేవలను అందిస్తూ ఉన్నాడు. ఆయన్ని 2019లోనే రాజ్యసభకు పంపాలని ప్రతిపాదించారు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆయన కాకుండా కనకమేడల రవీంద్ర కుమార్ని పంపడం జరిగింది. ఆ రోజే ఆయనకి హామీ ఇచ్చారు. మొట్టమొదటి తెలుగుదేశం సీటు, రాజ్యసభ సీటు వర్ల రామయ్యకి అని ప్రకటించారు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే వర్ల రామయ్యకి రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో అంతగా పరిచయాలు లేవు. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఆర్థిక వనరులు, సీఎం రమేష్కు ఉన్నన్ని ఆర్థిక వనరులు లేవు. సీఎం రమేష్ సై అంటే సై, డి అంటే డి, దేనికైనా సిద్ధం. అందువల్ల ఆయనకు అమితమైన ఆర్థిక వనరులు ఉన్నాయి సీఎం రమేష్కి. ఇంకోటి ఏంటంటే వర్ల రామయ్యకి ఇది అనిశ్చితిలో ఉన్న సీటు, సరైన సంఖ్యాబలం లేకుండా ఓడిపోయే సీటు ఒక దళితుడికి ఇచ్చాడనే ఒక భావం కలుగుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎలాగో అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తరువాత మనకి 9 రాజ్యసభ సీట్లు రాబోతూ ఉన్నాయి, వాటిలలో ఒకటి రామయ్యకి ఇవ్వచ్చు, కరాఖండిగా గ్యారంటీగా గెలిచే సీట్ ఇద్దాం. ఎందుకు ఈ అనిశ్చిత పరిస్థితిలో సీఎం రమేష్ ఆయన బీసీ వెనుకబడిన సామాజిక వర్గం. ఈ సీట్లు తిరస్కరించబడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అధికంగా ఎస్సీలు, బీసీలే ఉన్నారు. పలమనేరు శాసనసభ్యుడు బహిరంగంగా ఎంఎస్ బాబు
మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మీరు పనికిరారంటున్నారు. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో దళితుల్ని బీసీలని మా స్థానచలనం మమ్మల్ని మార్చారు. ఒక చోట నుంచి ఒక చోటకు మార్చారు, లేకపోతే పనికిరావని సీటు తిరస్కరించారు. అగ్రవర్ణాల జోలికి మీరు వెళ్ళలేదు. మా యొక్క సామాజిక వర్గాన్ని అవమానపరుస్తున్నారు మీరు, బీసీలను ఎస్సీలని బహిరంగంగానే పత్రికాముఖంగా ఎంఎస్ బాబు వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించడం జరిగింది. కనుక దాదాపుగా సీఎం రమేష్ అంటే ఆయన త్యాగం, ధైర్యం చేసి ముందుకు దిగుతున్నాడు. అందువల్ల ఆయన్ని రేసులోకి పంపి ఈ రాజ్యసభ సీట్ని ఎలా అయినా కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే సీటు తిరస్కరించబడిన కొంతమంది ఒక జాబితా సిద్ధమైంది. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులను సంప్రదించడానికి ఆ పార్టీలోనే కొనసాగుతూ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారు. కొలుసు పార్థసారథి మాజీ మంత్రి, ఆనం రామనారాయణ రెడ్డి, ఇలాంటి సీనియర్ నాయకులను రంగంలో దింపి వాళ్ళ ద్వారా సమన్వయం చేసి కావలసిన 44 ఓట్లు, ఇంకొక అవకాశం కూడా ఉంది, 44 దాటే అవకాశం కూడా ఉంది, సాధించాలని, ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ సీటు గెలవాలనే కృతనిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ 3 అభ్యర్థుల్ని ఖరారు చేసింది. చిత్తూరు శాసనసభ్యుడిగా ఉన్న ప్రస్తుత ఆరణి శ్రీనివాసులు, బలిజ సామాజిక వర్గం. తర్వాత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, పాయికరావుపేట శాసనసభ్యుడు దళిత సామాజిక వర్గం గొల్ల బాబురావు. ఈ ముగ్గురులో ఎవరు బలిపశువు కాబోతున్నాడు? ఒకవేళ గొల్ల బాబురావు కానీ ఆరణి శ్రీనివాసులు కానీ ఓడితే రాబోయే శాసనసభ ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుంది. ఒక బీసీని ఒక ఎస్సీని బలిపశువు చేశారనే విమర్శలు వస్తాయి. కనుక వైవి సుబ్బారెడ్డి నిన్న మొన్నటిదాకా టీటీడీ బోర్డు చైర్మన్గా అన్నీ అనుభవించాడు. కనుక ఆయన్ని ఒకవేళ ఓడినా వైవి సుబ్బారెడ్డికి తక్కువ ఎమ్మెల్యేలను కేటాయించి బీసీ ఎస్సీ ఇద్దరు అభ్యర్థులు తప్పనిసరిగా గెలిచే విధంగా వ్యూహరచన చేయవలసిన అవసరం ఉంది, అగత్యం ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరు ఓడినా, బీసీ ఎస్సీ అభ్యర్థుల్లో ఎవరు ఓడినా అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లకు తీవ్రమైన గండి పడుతుంది. కనుక ఓడిపోయే అభ్యర్థి ఎవరంటే వైవి సుబ్బారెడ్డి కాబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మనం ఒకసారి జాబితా ఎవరెవరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థికి సహకరిస్తారనే జాబితా మనం పరిశీలిస్తే దాదాపు ఇప్పటికే ఒక 19-20 మంది సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకు అదనంగా మరికొంతమంది సహకరించబోతున్నారు. విశేషం ఏంటంటే ఇక్కడ ఎన్నిక చేతులెత్తడం కాదు, రహస్య బ్యాలెటు విప్పు జారీ చేసిన ఎవరు ఏ అభ్యర్థికి ఓటు వేశారనేది బహిర్గతము కాదు, కాబోదు. అలాగే ఆత్మ ప్రబోధ సిద్ధాంతము, మనస్సాక్షిగా ఎమ్మెల్యేకి తోచిన విధంగా రాజ్యసభ సీటుకి ఓటు వేసే అవకాశం ఉంది. ఆత్మ ప్రబోధానుసారము మనస్సాక్షిగా ఆయనకి ఏ అభ్యర్థికి ఓటు వేయాలో వాళ్ళకి వేయచ్చు, దాన్ని ఎవరు కాదంటానికి లేదు. అందువల్ల ఇప్పుడు మిగిలిన సీట్లు వచ్చిన ఎమ్మెల్యేలు, స్థానచలనము కలిగిన ఎమ్మెల్యేలు, వాళ్ళలో కూడా చాలామందికి అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది.
కనుక బయటపడకుండా కూడా మరికొంతమంది తెలుగుదేశం అభ్యర్థికి ఓట్లు వేసే అవకాశం ఉంది. అలాగే బీసీ ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మమ్మల్ని టార్గెట్ చేసి ఈ బదిలీలు లేదు సీట్ల తిరస్కరణ కేవలం బీసీలు ఎస్సీలే బలిపశువులయ్యారని సీఎం రమేష్ బీసీ సామాజిక వర్గం కనుక బీసీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎమ్మెల్యేలు సహకరించే అవకాశం మెండుగా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సహకరించబోయే ఎమ్మెల్యేల జాబితా పరిశీలిస్తే 1 రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి, 2 గాజువాక తిప్పన నాగిరెడ్డి, 3 కోడుమూరు సుధాకర్ డాక్టర్ సుధాకర్, 4 అమలాపురం కొండేటి చిట్టిబాబు, 5 పత్తిపాడు పూర్ణ ప్రసాద్, 6 పిఠాపురం పెండెం దొరబాబు, 7 పెనమలూరు కొలుసు పార్థసారథి, 8 తిరువూరు రక్షణ నిధి, 9 చింతలపూడి ఎలీజా, 10 ఆలూరు మంత్రి గుమ్మనూరు జయరాం, 11 నంది కొట్కూర్ ఆర్థర్, 12 పలమనేరు ఎంఎస్ బాబు, 13 సత్యవేడు ఆదిమూలం, 14 మడకశిర డాక్టర్ తిప్పేస్వామి, 15 మదనపల్లి నవాజ్ బాషా, 16 సంతనూతలపాడు సుధాకర్ బాబు, 17 సింగనమల జొన్నలగడ్డ పద్మావతి, 18 కనిగిరి బుర్రా మధుసూదన్ యాదవ్, 19 ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా త్వరలో పార్టీని వీడే అవకాశాలు కనపడుతున్నాయి. 20 మైలవరంలో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఆయన బహిరంగంగా పత్రికాముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం సంక్షేమమే జరిగింది, అభివృద్ధి జరగలేదు, కనుక నా నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి శూన్యం, ఏదో ఇచ్చారులే సంక్షేమం అంటున్నారు, ఇక్కడ భవనాలు నిర్మాణాలు లేవు, రోడ్లు లేవు, గుంతల రోడ్లు, ఆ విధంగా అసంతృప్తితో ఉన్నారు. నా నిర్ణయాన్ని ఫిబ్రవరి 4న ప్రకటిస్తానంటున్నాడు వసంత కృష్ణప్రసాద్. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడే అవకాశం ఉంది. ఇక వీళ్ళతో పాటు గిద్దలూరు అన్నా రాంబాబు, ఈ విధంగా ఇప్పటికి జాబితాలో సహకరించే వాళ్ళు 21 మంది ఉన్నారు. వీళ్ళతో పాటు మరికొంతమంది సహకరించడం ద్వారా 44 ఓట్లు ఖచ్చితంగా వస్తాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు రాజ్యసభ సీటు అది నల్లేరు మీద నడక లాంటిదే. సీఎం రమేష్ సమర్థవంతంగా తనకున్న విశేషమైన ఆర్థిక వనరులను కూడా వినియోగించి అన్ని విధాలా ప్రయత్నించి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళాలనే దృఢ సంకల్పంతో ఉన్న తరుణంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతులో వెలక్కాయ పడింది. ఏం చేయాలి? వాళ్ళను పంపించాం బయటికి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వాళ్ళని ఓటు అడగాలి? ఇక వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీతో బంధం తెగిపోయింది, పేగు బంధం తెగిపోయింది. వాళ్ళు విడాకులు తీసుకున్నారు. విడాకులు ఇచ్చి బయటికి పంపించిన తర్వాత మళ్ళీ రారా అంటే వస్తారా? కనుక సంకటంలో పడింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇదిలా ఉండగా షర్మిల
ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి రోజు రోజుకి ఆమె వేగాన్ని పెంచుతూ ఈ అవినీతి అసమర్థక పాలనను ఎత్తిచూపుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండే అనేకమైన లొసుగులను పత్రికాముఖంగా బహిర్గతపరుస్తూ ఆమె రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లను గండి కొడుతూ ఎన్నికల సమయానికి కనీసము 10 నుంచి 15% వైఎస్ఆర్సీపీ ఓట్లను కొల్లగొట్టి ఆ విధంగా ఆమె తిరగటం వల్ల, ఆమె యాత్రల వల్ల జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి లాభపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ఆమె యొక్క పనితీరుని ప్రశంసిస్తున్నారు. చక్కగా ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ జగనన్న ఆయన యొక్క పనితీరుని బయట వాళ్ళు మాట్లాడే కంటే సొంత చెల్లి ఆమె మాట్లాడటం సమంజసమని భావిస్తున్నారు. ఇప్పుడు షర్మిలకు కర్ణాటకలో రాజ్యసభ సీటు ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికల్లో ఆమె అక్కడి నుంచి రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక సీటుని తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా కైవసం చేసుకోబోతా ఉన్నది. ఎన్నికల ముందు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక పెద్ద షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.